హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మిమ్మల్ని నాతో పాటు నాంపల్లి ఎగ్జిబిషన్‌కి తీసుకువెళ్ళబోతున్నాను. వచ్చేసేయండి మెట్రోలో వెళ్దాము. నేను నా ఫ్రెండ్‌ని తీసుకొని మెట్రో స్టేషన్‌లో నా కార్ పార్క్ చేసేసుకొని పైన మేము మెట్రో ఎక్కేసి వెళ్ళాము. ఒక్కొక్కళ్ళకి ₹50 టికెట్ పడింది ఓన్లీ వెళ్ళడానికి. మళ్ళీ రావడానికి అక్కడి నుంచి తీసుకున్నాము. మెట్రోలో వెళ్తే చాలా హాయిగా వెళ్ళిపోవచ్చు. కింద ట్రాఫిక్ అంతా జంప్ అయిపోతుంది. రిటర్న్‌లో కనుక హెవీ లగేజ్ ఉంటే కనుక ఆటో మాట్లాడుకోవచ్చు. బట్ మాకు క్యారీ చేయగలిగేంత లగేజే ఉందని మేము రిటర్న్‌లో కూడా మెట్రోలోనే వచ్చాము. ట్రైన్ దిగ్గానే అక్కడ మనకి స్కానర్స్‌లో టికెట్ తీసుకోవడానికి కూడా ఆప్షన్ పెట్టారు ఎగ్జిబిషన్‌కి. బట్ మేమిక్కడ తీసుకోలేదు. ఎందుకంటే మాకెందుకో అక్కడ ఫోన్‌పే పనిచేయలేదు. సో, కింద మెట్లు దిగ్గానే నుమాయిష్ అని హోర్డింగ్స్ కనబడతాయి. అక్కడ రైట్ సైడ్ లేన్‌లోకి వెళ్తూ ఉంటే ఎగ్జిబిషన్ వచ్చేస్తుంది. చాలా చాలా ఈజీగా ఉందన్నమాట మెట్రో త్రూ వెళ్తే. మేము డైరెక్ట్‌గా వెళ్ళిపోయాము. ఎల్లోరా గేట్‌కి వెళ్ళామన్నమాట. అటు నుంచి వెళ్తే ఆ గేటే వచ్చింది. మేము లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే చాలా ఖాళీగా అనిపించింది. మేము అక్కడికి వెళ్ళేసరికి 4:15 అలా అయ్యింది. మేము మధ్యాహ్నమే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కానీ మెల్లిగా సరే ఎంత ఈవినింగ్ అయితే అన్ని స్టాల్స్ తెరుస్తారులే అని చెప్పేసి మేము మెల్లిగా వెళ్ళామన్నమాట. వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ క్రోకరీ స్టోర్ వచ్చింది. కాకపోతే నేను సెలెక్ట్ చేసుకున్న ఐటెమ్ అలా ఉందా? మిగతావన్నీ అదే ప్రైజా అర్థం కాలేదు. నేను ముట్టుకున్నదైతే ఒక్కొక్కటి 5,000 చెప్పారు. కొన్ని 3,000 చెప్పారు. కొన్నయితే 10,000 కూడా చెప్పారనమాట. ఇంకా షాక్ అయిపోయాను నేను. అవి ఎక్కడి నుంచని అడుగుతాము. ఇంతకిస్తారా? అంతకిస్తారా? అని చెప్పడమే అంత చెప్తే ఇంకా షాప్‌లో అయితే నేను మిగతా ఏ వస్తువు ముట్టుకోలేదు. అండ్ చూపించడం కూడా ఇంట్రెస్టింగ్‌గా చూపించలేదు. కొంచెం వాళ్ళు ఇది చూడండి, అది చూడండి అంటే మిగతావి చూసేదాన్నేమో. కొన్ని చూస్తూ ఉంటే బావున్నాయి, అందంగా ఉన్నాయి. యూనిక్ పీసెస్ ఉన్నాయి ఈ స్టోర్‌లో అయితే. అంటే గేట్‌కి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్. మేబీ మిగతా వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే గనుక వెళ్ళండి. ఇక్కడ ఈ కప్స్ అవి కనపడ్డాయి కదా! అవైతే చిన్న సైజ్ అయితే ₹150 6 కప్స్ పడ్డాయి. అండ్ పెద్ద సైజ్ అయితే 200 చెప్పారు. మీరు ఇంటికి ఏది కావాలన్నా అసలు ఇది, అది అని లేదు. డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి, కాఫీ కప్స్ దగ్గర నుంచి, డెకరేటివ్ ఐటెమ్స్ దగ్గర నుంచి ప్రతీదీ ఉంది. అక్కడైతే డోర్ మ్యాట్స్ 300కి 2 చెప్పారు. ఒక్కొక్కటి 300 చెప్పారు. మనం సెలెక్ట్ చేసుకున్న క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ప్రతీదీ ఒకటే ప్రైస్ కాదు. మనకి క్వాలిటీ బట్టి తెలిసిపోతూ ఉంటుంది. దీనికి పెట్టొచ్చు, దీనికి పెట్టకూడదని. చిన్న చిన్న కాఫీ కప్స్ అవి కూడా అనిపించాయి. అవైతే 150కి 6, 200కి 6 అలా ఉన్నాయి. బట్ ఏంటి అంటే ఆ ఓవెన్‌లో పెట్టొచ్చా లేదా? లేదంటే వాష్ చేస్తే ఏమన్నా గోల్డ్ కలర్ పోతుందా? అని చెప్పేసి మళ్ళీ భయమేసి అక్కడ పెట్టేసాము. అండ్ వెళ్ళడమే పింగాణి ఐటెమ్స్ ఏమన్నా నచ్చినవి కొనుక్కుంటే వాటిని క్యారీ చేయడం కష్టం కదా! బరువుంటాయి. ప్లస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేయలేము బరువు ఎక్కువైతే కూడా. అందుకని అసలు ఫస్టే ఏమి షాప్ చేసేయొద్దు. ఇంకా లోపల ఏముంటాయో చూద్దామని చెప్పేసి అలా తిరుగుతూ ఉన్నాము. జస్ట్ ఇది గేట్‌లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడే ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్‌లోకి ఎంటర్ అయిన ఆ కార్నర్ అంతా ఇవే అనమాట. జస్ట్ ఎడ్జ్‌కి రాగానే ఆ నైటీస్ ఉన్నాయి హ్యాంగర్‌కి. కఫ్తానీ నైటీస్ బానే అనిపించాయి. 250 చెప్పారు. ఒకటైతే తీసుకున్నాము. నేను ఏమేమి తీసుకున్నానో అది ఖచ్చితంగా ఇంకో వీడియో చేయాల్సొస్తుందండి. నాకు ఈ వీడియోకి ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పట్టేసింది. ఎంత క్రాప్ చేసుకుంటూ, ఎడిట్ చేసుకుంటూ వస్తే ఇప్పటికి నేను ఒక 34 మినిట్స్‌కి అయితే చేయగలిగాను. మేబీ ఈ ఎడిటింగ్ అయ్యేసరికి ఇంకా తగ్గించేస్తానేమో. ఎందుకంటే నాతో పాటు తీసుకెళ్ళినట్టు ఉండాలి అని చెప్పేసి కొన్ని కొన్ని నేను ఆడిన బేరం గానీ, ఈవెన్ లేదంటే చూసిన కలెక్షన్ గానీ అన్నీ మీకు అలా రాగా పెట్టేశాను. ఆ లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచే స్టార్ట్ చేసుకుంటూ వెళితే మనకి అట్లీస్ట్ ఏ సందు మిస్ కాకుండా ఉంటుంది. క్లమ్జీగా అటు ఇటు వెళ్ళిపోకండి. మళ్ళీ అదే ప్లేస్‌కి వస్తారు. సో, ఆ మిస్టేక్ అవ్వకుండా ఉండాలంటే ఒక ప్యాటర్న్‌లోనే వెళ్తూ ఉండండి. సో, నేను లెఫ్ట్ సైడ్ అటు సైడ్ వెళ్తూ ఉంటే ఆ లెఫ్ట్ సైడ్ సందులోనే నాకు రైట్ సైడ్ ఉన్న షాప్ అనమాట ఇది. హ్యాండ్లూమ్స్ అన్ని కనపడ్డాయి. నాకు హ్యాండ్లూమ్స్ అన్న దానికే పర్టికులర్‌గా వెళ్దామని కూడా వచ్చాను నేను ఈ ఎగ్జిబిషన్‌కి. ఎందుకంటే హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ అవి నేను మిస్ అవుతూ ఉంటాను.
సో ఇక్కడ నేను మొన్న జేఎన్టీయూలో 450 రూపీస్కి ఒక కుర్తీ ఇచ్చారని చెప్పాను కదా, ఇక్కడ 1000 రూపీస్కి 3 కుర్తీస్ కలంకారీ ఇక్కత్ అన్నీ అలాగనమాట. అన్ని కలర్స్ ఉన్నాయి, అన్ని సైజెస్ ఉన్నాయి. నేను జస్ట్ మీకు క్లిప్పింగ్ చూపిద్దామని నేను ఆ వీడియో అలా తీశాను. అన్ని కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఒక్కసారి కావాలంటే పాజ్ చేసుకొని చూడండి, చాలా బాగున్నాయి. పర్టికులర్గా అవి కావాలి అనుకుంటే కనుక చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదే స్టోర్లోనే ఇటు సైడ్కి వస్తే మంగళగిరి కౌంటర్ ఉందన్నమాట. చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి. బట్ నేను అస్సలు చీరలు కొనుక్కోకూడదు అనుకున్నాను, నాకు చీరలు చాలా ఉన్నాయి అనేసి. మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ కావాలి అని అడిగితే కాటన్వి 1000 రూపీస్ చూపించారు. పట్టు అయితే కనుక 1300 చెప్పారు. ప్యాంట్ కనుక వద్దంటే 100 రూపీస్ మైనస్ చేస్తాను. నేను ప్యాంట్ తీసుకోలేదు. అండ్ పట్టు వాటిల్లో ఎంత మంచి మంచి డార్క్ కలర్స్ ఉన్నాయంటే అసలు నాకు ఇప్పుడు ఆ వైలెట్ కూడా ఎందుకు వదులుకున్నాను అనిపిస్తోంది. నేను ఒకటే తీసుకున్నాను. ఆ గ్రీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలా గ్రీన్ గ్రీన్ కావాలని అలా అన్ని గ్రీనే అయిపోతున్నాయని చెప్పేసి అస్సలు గ్రీన్ ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. నేను ఏం తీసుకున్నానో నెక్స్ట్ వీడియోస్లోనే చూపిస్తాను, ఇందులో అయితే అస్సలు రివీల్ చేయను. వీలుంటే మీరు గెస్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది మంగళగిరి. చాలా కలర్స్ చాలా బ్రైట్గా అనిపిస్తాయి, బోర్డర్ బాగా హైలైట్ అవుతుంది, పెద్దగా డిజైన్ రాదు. నాకు ఇలాంటివి చాలా ఇష్టము. ఇందులో పోచంపల్లి బోర్డర్ కూడా వచ్చింది. పోచంపల్లి నేనేం తీసుకుందాం అనుకోలేదు, సో అందుకే అదేమీ వద్దని చెప్పాను. సో ఇక్కడ ఈ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నారు, చూసేయండి. ఆ షాప్ నుంచి బయటకు రాగానే హ్యాంగర్కి స్కర్ట్స్ వేసున్నాయి. స్కర్ట్స్ అండ్ పలాజాస్ అనమాట. నేను ఈ స్కర్ట్స్ ఎప్పటి నుంచో కావాలనుకుంటున్నాను, నాకు కాదు మా పిల్లలకి అనమాట. సో ఆన్లైన్లో ఎక్కడ చూసినా కూడా మంచి మంచి బ్రాండెడ్లో చూస్తే 1500 2000 ఉన్నాయి. బట్ ఇక్కడ అవి ఒక్కొక్కటి 250 రూపీస్కి వచ్చాయన్నమాట. అది తీసేసుకున్నాక అక్కడే బిల్ పే చేయడానికి లోపలికి వెళ్ళమంటే అక్కడ కౌంటర్ మీద నాకు ఇంకొకటి కనబడింది. ఈ వైట్ కలర్ మంచి స్మూత్ మెటీరియల్ ఉంది. అండ్ ఆ చున్నీ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఆలివ్ గ్రీన్ కలర్ మంచి పట్టు చున్నీలా ఉంది. సో నాకు ఇది కూడా నచ్చింది. అది కూడా పక్కన పెట్టమన్నాను, తీసుకున్నానో లేదో లాస్ట్లో కూడా చెప్పను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ కౌంటర్ మీద ఇంకా చాలా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. డిఫరెంట్ అన్నీ తీసి చూపించాడు ఆయన. ప్రతి మెటీరియల్ 1000 రూపీసేనండి. ఇక్కడ ఎక్కడ చూసినా 1000 రూపీస్కే ఎవ్రీ మెటీరియల్. అక్కడ బార్గెనింగ్ ఉండదు, ఏమీ ఉండదు. అదే చాలా బెస్ట్ అనిపించింది. హెడేక్ ఉండదు. మనకు ఆ ప్రైస్ నచ్చింది అంటే మోడల్ నచ్చితే చాలు తీసేసుకోవచ్చు. అండ్ నా ఫ్రెండ్ కొంచెం ఇంకా బ్రైడల్ వేర్ లాంటిది తీసింది, అంటే పార్టీ వేర్ లాంటిది. అది 1200 చెప్పారు. బట్ ఫైనల్గా అది కూడా 1000 రూపీస్కే బిల్ చేశారు. ఇవి వీటిల్లో ఉన్న ఆప్షన్స్ అనమాట. కొంచెం ఎక్కువ పార్టీ వేర్లా ఉన్నాయి. నైట్ పార్టీస్కి, రిసెప్షన్స్కి వెళ్ళినప్పుడు, బర్త్డే పార్టీస్కి వెళ్ళాలంటే, ఈవెన్ మనది ఆ ఫంక్షన్ అయినా కూడా మనం కూడా వేసుకోవచ్చు, స్పెషల్గా కనిపిస్తాము. మంచి మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి వాటిల్లో కూడా. అండ్ ఇక్కడ టవల్స్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇందాక చూసిన రెడ్లో ఇది ఇంకొక వైన్ కలర్ అనమాట, డార్క్ వైన్ కలర్. సో అలా చూస్తూ ఉంది తనైతే. నాదైతే ఏది తీసుకున్నానో అది డిసైడ్ అయిపోయాను నేను. మిగతావన్నీ కూడా ఆర్గాన్జా మెటీరియల్ ఉన్నాయి, చందేరి ఉన్నాయి, యాక్చువల్గా అయితే షిఫాన్ ఉన్నాయి. కాటన్ కొంచెం తక్కువ అనిపించాయి. సో నేను మ్యాక్సిమం కాటన్ కానీ ఈ స్మూత్ మెటీరియల్ కానీ ప్రిఫర్ చేశాను. ఆర్గాన్జా వద్దని చెప్పాను. ఇది డిఫరెంట్ మెటీరియల్ అని చెప్పేసి చూపించారు. డిఫరెంట్గానే ఉంది, కానీ ఓపెన్ చేసా కూడా నచ్చింది. కానీ సూపర్గా నచ్చితే తప్ప ఇక టెంప్ట్ అవ్వాల్సిన అవసరం లేదులే అని చెప్పేసి వదిలేసాము.
కానీ చూడాలే గానీ ఓపిక్‌గా ప్రతి షాప్‌లోనూ చాలా సేపు చూడొచ్చండి. కానీ నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది చాలా చాలా పెద్దది. అండ్ ఫస్ట్‌లోనే ఒక షాప్‌లోనే కనుక మన ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోయిందంటే మిగతావన్నీ మిస్ అయిపోతాము. సో, ఇన్ కేస్ మీకు ఒకటి కనుక నచ్చింది అంటే ఒక 5, 6 చూసిన తర్వాత బయటకొచ్చేసేయడం బెటర్ అక్కడి నుంచి. అన్ని షాప్స్ కంటే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. అతను ఇంకా తీస్తూనే ఉన్నారనమాట. సరే తీసే కొద్దీ మాకు కూడా ఇంకా నచ్చినవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ అయింది మాకని అనిపించింది. తీసుకున్నదైతే ఫస్ట్ టైం చూసామో అదే తీసుకున్నాం చెప్పాలంటే. వీటిలో ఈ చికెన్ కర్రీ లాంటి దాంట్లో ఈ కలర్ అండ్ పింక్ కలర్ అని, ఈ స్కై బ్లూ ఏమో కొంచెం ఆర్గాన్జా మెటీరియల్లా అనిపించింది. కలర్ చాలా బాగా నచ్చింది. ఐస్ బ్లూ కలర్ చాలా చాలా బాగుంది. కింద ఎల్లో కలర్ కూడా ఆర్గాన్జానే. కలర్ నచ్చితే నాకు ఎందుకో మెటీరియల్ నచ్చలేదు, మెటీరియల్ నచ్చితే కలర్ నచ్చలేదు అన్నట్టున్నాయి కొన్ని. అండ్ బయటకు వచ్చి రాగానే ఈ బెడ్షీట్స్ ఉన్నాయన్నమాట. ये सिंगल या डबल है? कौन सा? सिंगल है। रश्मिता ये हैंगर को ये देख, ये वाला जो लाइट येलो वाला लाइट ग्रीन, हाँ ये वाला ठीक है चलो दूसरा वो कॉटन जैसा कितना है वो 600 మేము ఇంకా ఇక్కడ ఎంట్రీ దగ్గర కొంచెం దగ్గరలోనే ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క షాప్లోకి వెళ్ళి చూస్తున్నాం అనమాట. హ్యాండ్లూమ్ది అయిపోయింది కదా, ఇక్కడ హ్యాంగర్స్కి వేసినవి కూడా నచ్చాయి. బట్ అలా హ్యాంగర్స్ వేసినవి ఏంటి అంటే ఈ మెటీరియల్స్లో నాకు పింక్ అనేది ఒకటి నచ్చింది. మా ఫ్రెండ్ అడగమంటే అది 3000 రూపీస్ చెప్పాడు. ఇంకా లోపలికి వెళ్ళే ఇంట్రెస్ట్ రాలేదు. అదే ఎక్కువ బేరం ఆడాలి అంటే కనుక చెప్పాను కదా నాకు భయం కాబట్టి వెళ్ళలేదు. ఫిక్స్డ్ ప్రైస్ ఉన్న దానికే వెళ్ళాను. మేబీ అది 1000 రూపీస్కి ఇచ్చేసి ఉండేవారండి. అక్కడ ఆల్మోస్ట్ హాఫ్కి కిందకే ప్రైస్కి అడిగితే ఇచ్చేస్తున్నారు. బట్ చాలా హెవీ ప్రైస్ చెప్పిన వాటికి మాత్రం నేను అసలు ఈవెన్ లోపలికి కూడా వెళ్ళలేదు. ఈ మెటీరియల్ షాప్ అయితే ఇంకా బాగా నచ్చింది నాకు. ఇది నా మోస్ట్ ఫేవరెట్ షాప్ అనమాట. చాలా చాలా బాగుంది. చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ క్లాత్ కూడా చాలా క్వాలిటీ బాగుంది. హ్యాంగర్కి వేసినవి అండ్ ప్రతిదీ కలర్స్ తీయమన్నా కూడా చాలా కలర్స్ తీస్తున్నారు. ఇవైతే కనుక 3000 చెప్పారు. ఈ ఎల్లోది కాదు, ఎల్లోది నచ్చి నేను లోపలికి వెళ్ళాను. ఇది 1200 అలా చెప్పారు. మెటీరియల్ బ్లాక్ ప్రింట్ అంటారు కదా అలాంటిది అనమాట. ఇందులో చాలా చాలా కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు తీస్తున్నారు కదా అవే అందులో కలర్స్ అని నేను ఇది కూడా హ్యాండ్లూమ్ షాపే. హ్యాండ్లూమ్ షాప్స్ అన్న వాటిల్లోకి వెళ్ళండి. అందులో ఖచ్చితంగా ఒక్కటైనా మనకి నచ్చుతుంది. ఎందుకంటే ఇవి రెగ్యులర్గా స్టోర్స్లో కానీ మాల్స్లో కానీ ఇలాంటివి దొరకవు కదా. నాకు తెలిసి ఇది వరకు మన చిన్నప్పుడు బాగా దొరికేవి ఇలాంటివన్నీ. అప్పట్లో లేపాక్షి అని ఇవన్నీ వాటిలో డ్రెస్ మెటీరియల్స్ అవి బాగా దొరికేవి. ఇప్పుడు ఎందుకో వాటిల్లో అవి అంత పెద్దగా నాకు దొరకట్లేదు. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఎల్లో చూపిస్తారు చూడండి, అది ఇంకా బాగుంది. లెమన్ ఎల్లో కలర్. నేను ఇక్కడ చేసిన షాపింగ్ మొత్తం అంతా మాక్సిమం ఎల్లోరా గేట్ స్ట్రైట్ రోడ్ లోనే చేశాను. ఆ రోడ్ లోనే ఉన్న లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ షాప్స్ లోనే మాక్సిమం చేశాను. అక్కడ మధ్యలో కొంచెం వేరే సందులోకి డీవియేట్ అయిపోయి మిగతావి ఇంకా మసాలా ఐటమ్స్, ఫుడ్ కోర్ట్స్, ఇంకా జైంట్ వీల్ అవన్నీ ఉంటాయి కదా అటు సైడ్ ఇంకా వెళ్ళిపోయాము. లక్కీగా ఫస్టే అసలైనవి తీసేసుకున్నాం కాబట్టి ఇంకెక్కువగా తిరగాల్సిన అవసరం లేదు. కానీ అన్నీ అయితే వీడియో కోసం కవర్ చేశాను. షాపింగ్ కోసం అయితే ఇంకా మాక్సిమం 1, 2 తప్ప మిగతా చోట్ల ఏమీ తీసుకోలేదు. నేను అస్సలు బెడ్‌షీట్స్ కానీ, కంఫర్టర్స్ కానీ తీసుకోకూడదు అని అనుకున్నాను. ఎందుకంటే ఇల్లు మొత్తం సెట్ చేసేసుకున్నాను. అండ్ ఆ థీమ్ దాటి నేను వెళ్ళకూడదు అనుకున్నాననమాట. బట్ ఏంటి అంటే మా ఇంటికి థీమ్‌కి దగ్గరలో ఉన్నట్టుగా నాకు కొన్ని కలర్స్ కనపడ్డాయి. అండ్ కొంచెం నాకు రిలేటివ్స్ అది వచ్చేది కూడా ఉంది. ఫ్రెండ్స్ అలాగా. అందుకని వాళ్ళకి ఇవ్వడానికి కూడా నా దగ్గర ఎక్స్‌ట్రా లేదు. ఏవైతే మేము యూజ్ చేసుకున్నాం ప్రస్తుతానికి అవే పెట్టుకున్నాను. సో, అందుకని చెప్పి చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి. డబుల్ కంఫర్టర్ కూడా 500 అనమాట. సింగిల్‌దైతే 400. వీలుంటే మనం డబుల్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే దగ్గర దగ్గర ప్రైజెసే ఉన్నాయి కాబట్టి. డబుల్ బెడ్‌షీట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తాను. వైట్ కలర్‌వి చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చినవైతే నాకు నచ్చాయి. ఇలాంటివైతే నాకు రెగ్యులర్‌వి వద్దని అనుకున్నాను. చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చినవైతే గనక డబుల్ బెడ్‌షీట్స్ 2000 రూపీస్ ఒక్కొక్కటి కూడా ఇస్తారు ఇలాంటివి. అవి కూడా 500 రూపీస్ అనమాట. మంచి సైజు ఉన్నాయి. జస్ట్ ఒక చిన్న చిన్న మరకల్లా ఉంటాయి ఒక్కొక్క దానికి. ఓపెన్ చేసి చూపించమనండి చాలు. ప్యూర్ కాటన్ అండి. అసలు తీసుకోవాలి అంటే సూపర్గా వీటి కోసం వెళ్ళి తీసేసుకోవచ్చు. నేను యాక్చువల్గా చాలా టెంప్ట్ అయ్యాను మాస్టర్ బెడ్రూమ్కి ఇది ఒకటి వేసుకుందాము అని చెప్పేసి. నేను అనుకుంటున్నాను ఇంకొకసారి వెళ్దాము అని చెప్పేసి ఫెబ్ ఫస్ట్ వీక్లో వెళ్ళి ఫాస్ట్గా నాకు ఆల్రెడీ కొన్ని స్టోర్స్ గుర్తున్నాయి కదా అక్కడికి వెళ్ళి ఒక 2 బెడ్షీట్స్, ఒక కంఫర్టర్, ఒక డ్రెస్ మెటీరియల్ ఇవైతే నేను వదిలేసుకుని రిగ్రెట్ అవుతున్నాను ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు.
అయినా అన్నీ ఒకేసారి తీసుకోవాలన్నా కష్టమైపోయేది. చాలా బరువైపోయావనమాట. అందులోనూ మెట్రోలో వెళ్ళాం కదా! రిటర్న్ ఎళ్ళేటప్పుడు చాలా కష్టమయ్యేది. అండ్ ఆటోలో వెళ్ళాలంటే కింద ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మేము రిటర్న్ అయ్యే టైంకి. సో, అందుకే వీలుంటే నెక్స్ట్ టైమ్ వద్దాంలే అని కూడా ఇంకా ఆగిపోయాము. तो सिंगल है। ये भी सिंगल है क्या? वो डबल है। डबल है ये। इसमें सिंगल है? इस कलर में सिंगल नहीं है। అండ్ ఒకే ఒక్క సెక్షన్ నేను అస్సలు టెంప్ట్ అవ్వని సెక్షన్ హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ అనమాట. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే ఏమీ ఫిక్స్డ్గా ఏం పెట్టలేదు. మనం ఏ మోడల్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రైస్ ఏంటి అని అడిగితే దానికే చెప్తున్నారు. మేము అడిగినవి 200 ఒకటి, 600 ఒకటి, అలా చాలా వేరియేషన్స్లో ఉన్నాయన్నమాట. అండ్ డూప్స్ కూడా ఉన్నాయి, మైకేల్ కోర్స్ అలాంటివి ఆ డూప్స్ కూడా ఉన్నాయి లోపల. బయట వీటి బయటే నైట్ డ్రెస్సెస్ పెట్టారు 350 రూపీస్. లోపలికి వెళ్ళి జస్ట్ ఊరికే ఒక విండో షాపింగ్ లాగా ర్యాండమ్గా అలా చెక్ చేసామంతే. తీసుకోలేదు. తనకి ఒకటి కావాలనుకుంది కానీ పెద్దగా అంత ఎక్కువ వెరైటీ ఉండే కొద్దీ పిచ్చెక్కిపోయింది. ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఒక్కొక్కసారి తక్కువ ఉంటేనే కొంచెం తొందరగా తీసుకుంటామేమో. జస్ట్ అలా ఒక్క లుక్ వేసేసి బయటకు వచ్చేసాము. అక్కడ బయటకు వచ్చిన తర్వాత అక్కడ చైనా బజార్ లాంటిది ఉందండి. ప్రతి ఐటము 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇంటికి కావాల్సిన ప్రతి చిన్న వస్తువు అక్కడ ఉన్నాయి. ఈవెన్ పిల్లలకు కావాల్సిన స్టేషనరీ, క్రేయాన్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. గిన్నెలు, అల్యూమినియం, స్టీల్వి, వడకట్టుకునేవి, సోప్ బాక్సెస్, విపరీతమైన కలెక్షన్ ఉంది అయితే. అండ్ నేను చాలా లాంగ్ అయినా కూడా కొన్ని క్లిప్పింగ్స్ ఉంచేస్తున్నానండి. అంటే ఒక్కొక్కసారి ఈ వస్తువు చూసిన తర్వాత పర్టికులర్గా దానికోసం వెళ్ళాలి అని అనిపించవచ్చు. అందుకని కొన్ని మిస్ చేద్దాం అని అనుకోవట్లేదు. అందుకనే నేను ఆల్మోస్ట్ కొన్ని ప్లేసెస్లో అయితే ప్రతిదీ వీడియో తీసి అలాగే పెట్టేశాను. మీకు ఈ ప్లేస్ అవసరం లేదనుకుంటే కనుక స్కిప్ చేసుకుంటూ చూసేయండి ఈ వీడియో. ఎందుకంటే నాకు తెలుస్తుంది రెగ్యులర్ వీడియోస్ కంటే ఇది కొంచెం లాంగ్ అయింది. బట్ నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకంటే అంత కలెక్షన్ ఉంది, అన్ని వెరైటీస్ ఉన్నాయి. నేను అసలు ఒక్కటి కూడా కొనుక్కోకూడదని వెళ్ళిందని ఎన్ని బ్యాగ్స్ తీసుకుని వచ్చాను. బట్ నేను కొన్ని వస్తువులకైతే నిజంగానే అనుకున్నట్టుగానే అసలు టెంప్ట్ అవ్వలేదు. కొన్ని అసలు కొనుక్కోనేమో అనుకున్నవి మాత్రం కొనుక్కొని వచ్చాను. ఇక్కడ స్టార్టింగ్ 10 రూపీస్ అని పెట్టినా కూడా మనం పట్టుకునే వస్తువు బట్టి, తీసుకోవాల్సిన వస్తువు బట్టి ప్రైజెస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇందాక నేను స్టీల్ గిన్నె పట్టుకున్నాను కదా, అది 160 రూపీస్, 180 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. మనకే తెలుస్తుంది అది అంత వర్తా కాదా అని చెప్పేసి. చిన్న చిన్న చెంబులు అవి చాలా బాగున్నాయి. జల్లెడలు, బాక్సులు, స్టీల్ బాక్సులు, గవ్వలు చేసుకునేది, గారెలు తీసుకునే స్టిక్, అలాంటివి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. రెగ్యులర్గా మనకి అన్ని షాప్స్లోనూ దొరక్కపోవచ్చు. ఇక్కడ చాలా యూనిక్ కలెక్షన్ అనిపించింది అనమాట ఈ షాప్లో అయితే. ఇక్కడ కిచెన్‌కి సంబంధించినవి కాకుండా పిల్లలకి సంబంధించిన ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయి. టాయ్స్ ఉన్నాయి. అండ్ స్టేషనరీ ఐటెమ్స్ చెప్పాను కదా! అండ్ చిన్న క్యూట్ థింగ్స్ కూడా చాలా బాగున్నాయి. చూపిస్తాను మీకు చూడండి. ఆ పింక్ కలర్ అలాంటివన్నీ నాకు భలే నచ్చాయి. అండ్ ఫేక్ స్నేక్స్ ఉన్నాయి. ఫేక్ లిజర్డ్స్ ఉన్నాయి. అవి ఎవరినైనా భయపెట్టాలంటే కూడా తీసుకోవచ్చు మీరు. ఆ షాప్ బయటకొచ్చేసిన తర్వాత ఇయర్ రింగ్స్ కనపడ్డాయన్నమాట. సరే చూద్దామని వెళ్ళాను. ఒక్కొక్క పెయిరు 180 రూపీస్ చెప్పారు. కొంచెం పెద్ద సైజ్ అయితే. సైజెస్ బట్టి కూడా డిఫరెంట్‌గా ఉంది ప్రైస్ అయితే గనక. ఒకటే ఫిక్స్డ్ ప్రైస్ లేదు. మనం పట్టుకొని వాళ్ళని అడిగితే దాని ప్రైస్ చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో నేను ఒకటి జుంకా పట్టుకున్నాను. సో, దాని ప్రైస్ అయితే 180 రూపీస్ అనమాట. అందులో ఏమీ తగ్గలేదు. అండ్ నేను కూడా ఎందుకులే ఇప్పుడు అవసరమా అని చెప్పేసి మళ్ళీ పెట్టేశాను. ఎంత యూజ్ చేస్తానా అని. సో, నెక్స్ట్ నేను ఫెబ్‌లో వెళ్ళినప్పుడు ఇది కూడా తీసుకుంటానండి. ఈ వీడియోలో చూస్తుంటే నాకు అన్నీ భలే నచ్చుతున్నాయి. ఎందుకో తెలీదు. కెమెరాలో ఇంకా బాగా కనిపిస్తున్నాయి డైరెక్ట్‌గా కంటే. ఖచ్చితంగా తీసుకుంటాను నేను. ఇప్పుడే ఆల్రెడీ ప్లాన్ కూడా చేసేసాను. ఫెబ్ ఫస్ట్ వీక్‌లో వెళ్ళిపోదామని చెప్పి.
మేము ఈ స్ట్రీట్ నుంచి ఇంకా రైట్ టర్న్ తీసేసుకున్నాము. ఆ స్ట్రెయిట్‌గా వెళ్ళలేదు ఇంకా. ఎందుకంటే అక్కడంతా ఇంకా బట్టలు మళ్ళీ బెడ్ షీట్సే ఉన్నాయి. ఆల్రెడీ తీసుకున్నాం కదా అని చెప్పేసి మేము వేరే టర్న్ అయిపోయాము. అంటే టీ కోసం వెతుకుతున్నాము. ఈవినింగ్ అయిపోయింది కదా! మా ఇద్దరికీ బాగా అలవాటు ఈవినింగ్ అయితే టీ తాగడం. అందులోనూ కలిసున్నప్పుడు ఇంకా తాగాలని ఇంకా ఎక్కువైపోతుందనమాట. ఎందుకంటే ఇద్దరు అడిక్ట్స్ ఉన్నారు కదా! అందుకని. సో, ఇక్కడ మేము మామూలుగా జస్ట్ విండో షాపింగ్‌లా అండ్ దాంతో పాటు తినడానికి కూడా ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాము. మాకైతే ఎడారిలో థమ్సప్ దొరికితే ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ పిస్తా హౌస్ దగ్గర బన్ మస్కా విత్ చాయ్ చూసిన తర్వాత ప్రాణం లేచొచ్చిందండి. దాని దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ ఇదిగో మా బన్ మస్కా అండ్ చాయ్ చాలా చాలా బాగుంది. బన్ మస్కా నేను తిన్న వాటిల్లో బెస్ట్ అనమాట. ఇది చాలా హైజీనిక్గా చేశారు అండ్ మంచి బాక్స్లో పెట్టించారు. మన మైండ్ సెట్కి సెట్ అయ్యే ఒక ఫ్రెండ్తో ఇలా ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ బన్ మస్కా తింటూ టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అదిరిపోయిందండి. అసలు అయితే చాలా ఎంజాయ్ చేశాను నేను. ఇది థర్డ్ టైం అన్నాను కదా, నాకు ఈసారి చాలా బాగా నచ్చింది. మేబీ మన కంపెనీ బట్టి కూడా మనకి ఆ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది కదా. ఇద్దరిది ఒకటే మైండ్ సెట్, మా ఇద్దరిది ఆల్మోస్ట్ మాటలు కూడా సేమ్ వస్తూ ఉంటాయన్నమాట. నేను ఏదైతే చెప్దాం అనుకుంటానో తను కూడా అదే అప్పుడే చెప్తూ ఉంటుంది. కాకపోతే కంప్లీట్గా లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. సో నేను హిందీ నేర్చేసుకున్నాను కానీ తనకి తెలుగు అయితే రావట్లేదు. సో ఒకళ్ళకి వస్తే చాలు కదా ఏదో ఒకటి. సో అలా మేము మళ్ళీ అవి తాగేసిన తర్వాత కొంచెం బ్యాటరీ రీఛార్జ్ అయింది. సో మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక లేన్లోకి వెళ్ళాము. ఈ లేన్లో నాకు ఈ రెడ్ డ్రెస్ నచ్చింది. కాకపోతే ఒక 3000 అలా చెప్పినట్టున్నారు. సో ఒక ప్రైజ్ విన్న తర్వాత నెక్స్ట్ ఇది తగ్గిస్తారా అని అడగడానికి కూడా నాకు ఇంకెందుకో మనసు రాలేదు. ఈ కాశ్మీరీ డ్రెస్సెస్ 1500 చెప్పారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. నేను చెప్పాను కదా ఒక డ్రెస్ మిస్ అయ్యాను అనేసి, అదే అనమాట. నేను ఈసారి వెళ్ళినప్పుడు అది కొనుక్కుందాం అనుకుంటున్నాను కంపల్సరీగా. మెరూన్ కానీ గ్రీన్ కానీ. ఈ పర్పుల్ కలర్ నచ్చింది కానీ దగ్గరికి వెళ్ళేసరికి ఆ మెటీరియల్ చాలా గరుగ్గా ఉందన్నమాట. కొంచెం హార్డ్గా అనిపించింది. ఇవి కూడా ఒక 999 అలాగా మెటీరియల్స్. జస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ ఇలాగే ఉన్నాయండి. ఇంకొకటి ఏంటి అంటే నేను ఎక్కువసేపు టైం స్పెండ్ చేసిన ఇది మూడో షాప్ అనమాట. ఈ గ్రీన్ డ్రెస్ అండ్ ఎల్లో చున్నీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. ఈ పీచ్ అండ్ మెరూన్ కాంబినేషన్ కూడా నచ్చింది. ఈ స్టోర్లో కూడా కలెక్షన్ చాలానే బాగుంది. మీకు బయట నుంచి కనుక ఏదైనా ఒకటి రెండు నచ్చితే ఆ లోపల షాప్లోకి వెళ్ళిపోతే కలెక్షన్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఈ గ్రీన్లోనే చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. పింక్ అండ్ ఎల్లో ఉంది, రకరకాలు చూపించారు. అండ్ నేను ఫైనల్గా ఏం తీసుకున్నానో తర్వాత చెప్తాను. ఇవి కూడా 1000 రూపీస్ అనమాట మెటీరియల్స్ ఏదైనా సరే. అండ్ ఈ షాప్లోంచి బయటకు వచ్చి చూస్తే సడన్గా చీకటి పడిందండి. ఎంత బాగా అనిపించిందో ఆ లైట్స్లో. ఎగ్జిబిషన్ ఇంకా చాలా అందంగా కనపడింది. సో మనము కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్తే వెలుతురుగా ఉన్న టైంలో కూడా కవర్ చేయొచ్చు, అలాగే మనకి నైట్ టైం కూడా కవర్ చేయొచ్చు. అలా టైం చూసుకుని వెళ్ళండి. షాప్స్ అన్నీ ఓపెన్ చేసే టైంకి వెళ్ళండి. మ్యాక్సిమం ఎక్కువ మనకి ఎక్స్ప్లోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ షాప్లో అయితే అక్కడ హ్యాంగర్కి పెట్టిన డ్రెస్సెస్ అయితే ఒకటి 600, ఒక్కొక్కటి 1000 రూపీస్ ఫుల్ సెట్. అవి రెడీమేడ్ అనమాట, ఇవి మెటీరియల్స్ అయితే కాదు. నాకైతే ఇప్పటివరకు ఎంత కట్ చేశానండి వీడియో అయితే, అసలు నిజంగా కంటిన్యూగా పెట్టేయాలనిపిస్తుంది. కానీ మీరు బోర్ అయిపోతారని చెప్పేసి ఆల్మోస్ట్ చాలా వరకు కట్ చేసేస్తున్నాను. మొత్తం నేను వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు ప్రతి సందు నేనైతే వీడియో తీసేశాను. కానీ లాంగ్ అయిపోతుంది కదా, అందుకని కట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఎక్కువసేపు మాట్లాడి కూడా బోర్ కొట్టించదలుచుకోలేదు. జస్ట్ చిన్న టిప్స్ ఇస్తున్నాను మీకు అంతే. నేను వెళ్ళినప్పుడు నాకు ఏమనిపించింది అనేది చెప్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో ఈ ప్యాటర్న్ ఫాలో అయితే ఇంకా ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనిపించినవి నేను చెప్తున్నాను. ఫుడ్ అయితే కనుక నేనైతే రికమెండ్ చేయను. జస్ట్ అందుకే మేము సేఫ్ సైడ్ ఆ బన్ మస్కా అది కూడా బాక్స్లో ఉంది కాబట్టి అది అండ్ టీ తీసుకున్నాము. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నాకు పెద్దగా నచ్చదు, అస్సలు హైజీనిక్గా అనిపించదు. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టమక్ అప్సెట్ అయిపోతుంది. అస్సలు నేనైతే ప్రిఫర్ చేయను. మెయిన్గా పిల్లలతో అయితే వెళ్ళొద్దు. మీరు విడిగా షాపింగ్ చేయాలనుకుంటే కనుక మీరు సెపరేట్గా వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చేసేయండి. పిల్లలకి చూపించాలి అంటే కనుక పెద్దగా మనం షాపింగ్ చేయలేము, ఎందుకంటే చాలా బరువు ఉంటాయి అండ్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని పట్టుకొని షాప్ చేయడం చాలా కష్టము. ఇవి పిల్లలకి సంబంధించిన క్లిప్స్ అంటే అవి మనకు కూడా అనుకోండి అన్నీ ఉన్నాయి. ఇక్కడ 10 రూపీస్ స్టార్టింగ్ అనమాట. 10, 20, 50 అలా ఉన్నాయి. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం టచ్ చేస్తే దాని క్వాలిటీని బట్టి ఒక్కొక్క ప్రైజ్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి 200, 300 కూడా చెప్పారు, ఒక్కొక్కటి 100 రూపీస్ కూడా చెప్పారు. సో మీకు నచ్చినవి చూసుకోండి. ఈ చిన్న క్యాప్స్ లాంటివి ముద్దుగా ఉన్నాయి కదా, చిన్నపిల్లలకి తీసుకుంటే బాగుంటుంది. కాటన్ నైటీస్ అయితే
1000కి 3 నైటీస్ అని చెప్పారు. కాకపోతే నాకు తెలిసి కొన్ని షాప్స్‌లో ఇక్కడ 250 రూపీస్ కూడా ఉంటాయి కదా! సో, అది కొంచెం కాస్ట్‌లీ అనిపించింది. ఒక చోట కంప్లీట్‌గా గవర్నమెంట్ షాప్స్ అనుకుంటా. ఆ లోపలికి వెళ్ళొచ్చాము. అందులో అయితే పెద్ద కలెక్షన్ లేదు. ఒక చిన్న మట్టి కుండలు అవి ఉంటాయి. నా దగ్గర ఉన్నవే అందులో చిన్న సైజెస్ ఉన్నాయని చూసానంతే. అండ్ ఇది పాకీజా అని మా ఫ్రెండ్ చెప్పింది, డిజైనర్ స్టోరు. సో అక్కడికి వెళ్తే స్టార్టింగే 2500 నుంచి ఉంటాయన్నారు. సో ఇంకా సరేలే, ఇంకా అక్కడికి వెళ్ళి ఏం తీసుకుంటాంలే అని చెప్పేసి వచ్చేసాము. కొంచెం బ్రాండెడ్వి కాస్ట్లీగా ఉండేవి బయట ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతాయి మనకి. అఫోర్డబుల్ ప్రైసెస్లో తీసుకోవడానికే కదా మన ఎగ్జిబిషన్కి వచ్చేది. रेड कलर का क्या है? रेड ऑरेंज रेड येलो नहीं, ये में डिजाइन रेड वो देखिए, रेड वो है आपके हाथ के पास में। अब मिलेगी नहीं, तुम ले आओ। ये भी ठीक है। इसको चुन्नी क्या है? नॉन फैब्रिक पे टॉप है इसके साथ। ఇక్కడ నేను ఎందుకో రెడ్, ఎల్లో అలాంటివి అడుగుతున్నాను కదా. నేను ఒక థీమ్ పెట్టుకున్నాను యాక్చువల్గా. ఈ మంత్లో నా బర్త్డే ఉంది. సో దానికోసమని స్పెషల్గా కొన్ని కలర్స్ తీసుకుందాం అనుకున్నాను. వాటి కోసమే అడుగుతున్నాను. పక్కన ఎంత బాగున్నా కూడా వేరే కలర్స్ ఎందుకో చూడలేకపోతున్నాను అనమాట, అలా అనుకోవడం వల్ల. నైటీస్ పక్కకి రాగానే నైటీస్ ఆల్మోస్ట్ మేము ఇంక వచ్చేస్తున్నామండి బయటికి. అక్కడ ఒక నైటీస్ కనపడ్డాయి. 250 రూపీసే ఈ నైటీస్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చాయి నైటీస్ వరకు అయితే కనుక. డ్రెస్ మెటీరియల్స్ అండ్ బెడ్షీట్స్, క్విల్ట్స్ అంటే కంఫర్టర్స్, అవి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. వీటి కోసం అయితే చాలా వర్త్. అసలు ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు. బయట అంత తక్కువ ప్రైజెస్కి అయితే దొరకవు. అండ్ మేము ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకొకసారి ఆలోచించుకుందాం, బయటకు వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళలేము అనుకున్నాము. ఇంకా లేదు, ఇంకా బయటకు వెళ్ళిపోయింది. ఎందుకంటే చేతులు ఆల్మోస్ట్ అన్ని వేళల్లోనూ అన్ని కవర్స్ అలా పట్టేసాయి అనమాట. ఇంక అసలు వేళ్ళు చాలా నొప్పులు వచ్చేసాయి. బయటకు రాగానే ఇక్కడ రోడ్ సైడ్ కూడా ఉందండి షాపింగ్. ఇది ఒక్కొక్క బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. అతను ఇప్పుడే తీసి వేస్తున్నాడు. 100 రూపీస్ అవి ఒక్కొక్కటి. 650 लेकिन किसमें डाल सकती हो? ఇదండి ఈరోజు నాంపల్లి వీడియో. నేనేమేమి కొనుక్కున్నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.